రాబిన్హుడ్ సినిమా చూసిన తర్వాత అయితే నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చిందో ఇన్ డెప్త్ ఆఫ్ రివ్యూలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే పక్కనున్న గంట సింబల్ని నొక్కి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. స్టోరీని అయితే నేను రివీల్ చేయను, బట్ కానీ సినిమా టైటిల్ని అయితే రివీల్ చేస్తాను. ట్రైలర్ చూసినా మీకు అర్థం కాకపోవచ్చు, బట్ కానీ టైటిల్ యొక్క మీనింగ్ తెలిస్తే సినిమా మొత్తాన్ని ఆ పాయింట్ తోటి పట్టుకెళ్ళిపోయారు. రాబిన్హుడ్ అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ యొక్క ఉద్దేశం ఏంటంటే దొంగల నుండి వచ్చిన సొమ్ముని మంచి వారికి హెల్ప్ చేయడం. రాబిన్హుడ్ యొక్క క్యారెక్టర్ అదే. ఆ చిన్న పాయింట్ తోటి వెంకీ కుటుంబలా గారు మొత్తం స్టోరీని తీసుకెళ్లారు, నడిపించేశారు. మొత్తం స్టోరీ నరేటింగ్ కూడా అలాగే చేశారు. అండ్ ఎనీవే, వెంకీ కుటుంబలా గారు తన ప్రీవియస్ ఫిలిమ్స్ ఆ భీష్మ ఫార్మెట్ని ఈ సినిమాలోనూ కూడా ఉపయోగించి కొంచెం ఎంటర్టైన్మెంట్ అండ్ కొంచెం కథని అలా 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 మిక్స్ చేసి మొత్తాన్ని నడిపించేశారు. క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. మీకు కనుక ఎంటర్టైన్మెంట్ మూవీస్ నచ్చితే ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నాకు కూడా నచ్చింది. ఇదొక ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలానే కాకపోయినా ఈ సినిమా అయితే బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత నితిన్ గారికి ఒక హిట్ వచ్చిందని చెప్పచ్చు ఈ సినిమాతోటి. అండ్ ఈ సినిమాలోని పాటలు అయితే అంత బాగోలేదు. ఒక పాట అయితే నచ్చింది. అండ్ డేవిడ్ వార్నర్ ఎంట్రన్స్ అయితే నచ్చింది. అండ్ నితిన్ గారి యాక్టింగ్ అండ్ వెనిల్ కిషోర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ శ్రీలీల యాక్టింగ్ అయితే అదర్స్, ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా సినిమాలోని బీజమ్స్ అంత పెద్దగా లేకపోయినా బీజమ్స్ ఓకే, వర్కౌట్ అయింది. కామెడీ కూడా వర్కౌట్ అయింది. పాటలు కూడా అంతగా బాగోలేదని చెప్పాను కదా. ఇంకా ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ ఓకే. డీసెంట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. సినిమా అయితే నాకు నచ్చింది. ఈ సినిమాకి నేను 5కి ఈ రేటింగ్ ఇస్తున్నాను. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్, కామెడీకి కామెడీ. అదే యాక్టింగ్కి అయితే హీరో హీరోయిన్స్ ఉన్నారు కదా, మీకు నవ్వొచ్చే ఉంటుంది. ఇలాంటి జోక్స్ తోటే సినిమా మొత్తం నడిపేసేశారు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.